పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు 35 సంవత్సరాలు మరి ఆయన పార్టీకి సేవ చేస్తే మరి ఆ రోజు వాళ్ళు చూపిన నిర్లక్ష్యం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఆ రోజు ఇవన్నీ కూడా మరి గతం గుర్తుకొస్తూ ఉంది ఇవాళ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మరి బేజారెత్తినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఆ రోజు 2004, 2009 మరి ఆ రోజు అధికారం లేకొచ్చిందంటే మరి రాజశేఖర రెడ్డి గారి నమ్మకం రాజశేఖర రెడ్డి గారి మాట వలన మరి 2004 నుంచి 2009 వరకు ఆయన ఆచరణలో పెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి సంక్షేమమే కారణమనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి మరి ఆ రోజు ఆయన కొత్త నూతన శకానికి నాంది పలికినట్టుగా అయింది అవ్వాలి. మరి ఈరోజు మరి ఆ రోజు 35 సంవత్సరాలు సేవ చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది గుర్తుకొస్తుంది. మరి ఆ రోజు పావురాలగుట్టలో మరి జగన్ ఆ రోజు వచ్చిన వాళ్ళ నాయన కోసం చనిపోయిన దాదాపుగా 700 కుటుంబాలు వారిని చూసినప్పుడు ఆయన తండ్రి లేని బాధ అనుభవించాడు. ఆ బాధ తన అనుభవంలో ఉంది కాబట్టి ఆ రోజు తను ఇచ్చిన మాట వారి కుటుంబాలను ఓదారుస్తానని చెప్పిన మాట కూడా గుర్తుకొస్తుంది ఇవాళ. మరి ఓదార్పు యాత్ర ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓదార్పు యాత్ర వద్దని మరి ఎమ్మెల్యేలను ఎవరిని కూడా సహకరించవద్దని చెప్పిన వారి కఠిన మనస్తత్వం గుర్తుకొస్తుంది. మరి జగన్ ఏ రోజు ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు. ఆ రోజు కూడా సోనియా గాంధీకి చెప్పడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పిన 41 మంది ఎంపీలను నేను మీకు తీసుకొస్తాను, 2014 ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలో తిరిగేదానికి నాకు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు నిజంగానే మరి ఆ పార్టీలో ఉండింటే అలాగే జరిగి ఉండేది కూడా అని కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ. మరి ఆ రోజు అది ఎందుకు నిదర్శనం అంటే ఆ రోజు 150 మంది ఎమ్మెల్యేలు జగన్ కావాలని కోరుకున్నా కూడా హైకమాండ్ మరి వ్యవసాయ గారిని చేయాలని అనుకున్నప్పుడు మరి జగన్ బాబు తన తండ్రి అధికారంలోకి తెచ్చిన పార్టీ మరి తన కూడబోయనని తీసుకున్న నిర్ణయమే ఆ రోజు రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేశారని కూడా తనకందరికీ తెలిసిందే. మరి చెప్పాలంటే మరి ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం పుట్టిన పార్టీ ఇది అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. మరి ఆ రోజు మరి ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అడ్డుకునే ప్రభుత్వాలను తండ్రి ఆ రోజు మరి ఆయన ఇచ్చిన సంక్షేమం ఆరోగ్యం కోసమైన, ప్రాణం కోసమైన, పిల్లల చదువుల కోసమైన, బడుగు బలహీన వర్గాల కోసమైన మరి ఆ రోజు ఈరోజు కూడా మరి వారి సంక్షేమం కోసం కాపలాదారుగా ఉండే పార్టీ అని కూడా మీకందరికీ చెప్తున్నా. మరి చూస్తే పార్టీలో ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివారు, జగన్ బాబు పార్టీలో ఉన్నప్పుడు జగన్ కూడా చాలా మంచివాడు. మరి ఏ రోజైతే మరి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్లుగా కల్పించారు వాళ్ళు ఆ రోజు. మరి ఆ రోజు మరి ఎందుకంటే పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి అబద్ధపు కేసులు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అబద్ధపు కేసులు పెట్టి అవినీతి ఆరోపణలంటూ కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే మీతో కాకపోతే నేను ఎవరితో పంచుకోగలను. ఈరోజు మీకందరికీ కూడా మరి ఆ రోజు పడిన కష్టం, ఈరోజు పడిన కష్టం ఒక్కసారి గుర్తుకు తేవాలని నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ అన్నిటికీ కూడా మరి 90 రోజులకు బెయిల్ మామూలుగా అందరికీ హక్కు, బెయిల్ అనేది హక్కు. 90 రోజులకు రావాల్సిన బెయిల్ విచారణకని తీసుకెళ్లి 16 నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను. మరి ఆ రోజు కూడా మరి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి. మరి మొదటి ప్లీనరీలో జగన్ను మీ చేతులకు నా బిడ్డను మీ చేతులకు అప్పగించుతానని చెప్పి మీకు అప్పగించాను. ఈరోజు కూడా మరి ఆ రోజు అప్పగించిన బిడ్డ ఈ రోజు వరకు కూడా మీ ప్రతి సమస్యలోనూ, ప్రతి పోరాటంలోనూ ఒక ఏ ప్రభుత్వ పథకాలు ఏది నీరు గారినా, ఆరోగ్యశ్రీ నీరు గారినా, మరి ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారినా, ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసమైనా, మరి
ప్రతి ఒక్కరి కోసం కూడా అసెంబ్లీలోనూ లోపల బయట కూడా పోరాడుతూనే ఉన్నాడు. మీ అందరి మద్దతుతో తన పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ మరి అసెంబ్లీలో చూసినప్పుడు మరి వారు జవాబు చెప్పలేని పరిస్థితిగా జగన్ మాట్లాడుతున్నప్పుడు మీ అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరి మీ దృష్టికి కూడా తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అసెంబ్లీలో మరి వాళ్ళ నాన్నని తిట్టినా తనని తిట్టినా కూడా ఏమీ పట్టించుకోకుండా మరి కేవలం సమస్యల కోసమే పోరాడుతున్నాడు నా బిడ్డ. ఆ బిడ్డ నిజంగా ఒక్కోసారి అసెంబ్లీ చూసేటప్పుడు చాలాసార్లు చాలా బాధ అనిపించేది నాకు. ఎందుకు వచ్చింది రాజకీయాలకి ఎందుకని చాలాసార్లు బాధపడ్డా. కానీ మీరు గుర్తుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రజలు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, మీ అందరి కోసం జగన్ నిలబడ్డాడు. అదేవిధంగా నిలబడాలనే ఒకే ఒక ఆశతో మరి నాకు చాలాసార్లు ఇది అనిపించింది. జగన్ ఏడుపు వచ్చినా కూడా జగన్ మీతో ఉన్నాడనే ఒక్కోసారి ధైర్యం వస్తుంది, బాధ వస్తుంది కూడా నాకు. ఆ నాయకులు వారి హృదయాల్లో పదిలంగా స్థిరస్థాయిగా ఉంటారని కూడా మీకు చెప్తున్నా. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతిదీ కూడా మీకు ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఆ రోజు ఆయన సంక్షేమం ఆ రోజు ఎత్తుకున్నారు, అభివృద్ధిని నడిపించారు ఆ రోజు అని కూడా చెప్తున్నా. ఆ రోజు మరి ఉచిత విద్యుత్, ఆ రోజు ఉచిత విద్యుత్ అందరూ సాధ్యం కాదని చెప్పారు. మరి ఆ ఉచిత విద్యుత్ మరి ఆ రోజు ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించారు. ఆ రోజు ఉచిత విద్యుత్ పవర్ చాలా కట్టు ఉండేది. మరి నేషనల్ నుంచి కేంద్రం నుంచి కూడా పవర్ ఆ రోజు చాలా తక్కువ ఉండింది. అటువంటి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ మొదటిగా ఆ రోజు సంతకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు కరెంటు బకాయిలన్నీ మాఫీ చేయడం జరిగింది ఆ రోజు. అదేవిధంగా ఆ రోజు ఆయన రైతులను పేదలను చాలా అమితంగా ప్రేమించారు. ఎందుకంటే రైతులు 70% ప్రజలు రైతులుగానే ఉన్నారు. కాబట్టి వారి గురించే వారికి ఆదాయం పెరగాలని, వారికి ఆవాసం ఇవ్వాలని, వారికి ఆరోగ్యం ఇవ్వాలని, ఆహారం ఇవ్వాలని, పిల్లల చదువులు ఇవ్వాలని, అవి ప్రభుత్వం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఆ రోజు ఆయనే ప్రశ్న వేసుకుని జవాబులుగా తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఇవాళ ఆ రోజు రైతులకు మరి సబ్సిడీ అయితేనేమి, బీమా సౌకర్యం అయితేనేమి, ఎప్పుడు ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా అన్నీ సక్రమంగా చేయడం జరిగింది. కేంద్రం నుంచి రుణమాఫీ తీసుకురావడం అయితేనేమి, మరి కట్టిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం అయితేనేమి, అన్నిట్లో మరి విత్తనాల ధరలు తగ్గించడంలో అయితేనేమి, గిట్టుబాటు ధరలు కల్పించడంలో అయితేనేమి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకోసం నిలబడ్డారని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. 4%, 7% కట్టాల్సి ఉంటే 4% ప్రభుత్వం కట్టి పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. ఆ రోజు చంద్రబాబు గారి టైంలో మైక్రో ఫైనాన్స్ పరిస్థితిలో ఉండి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. మరి ఆయన తెచ్చిన ఆరోగ్యశ్రీ అయితేనేం, 108 అయితేనేం, 104 అయితేనేం, ఇవాళ మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేం, వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే ఏది కావాలంటే చదవడానికి ఆ రోజు పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చేది. ఆ రోజు మైనారిటీ సోదరులకు మరి 4% రిజర్వేషన్, 5% రిజర్వేషన్ ఇచ్చి వీలుగాక 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. 86 ప్రాజెక్టులలో చిన్న ప్రాజెక్టులు ప్రతి జిల్లాకు కూడా ఆయన చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి దాదాపుగా మరి 2 రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాల పైచిలకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కు దగ్గర 13 లక్షల పైచిలకు ఈరోజు సాగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక హంద్రీనీవా చూసినా, ఈరోజు ఒక హంద్రీనీవా చూసినా, ఈరోజు మరి గాలి నగేరు చూసినా, పులిచింతలో స్టోర్ చేసుకుంటానన్నా, మరి దేవాదుల కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ఈరోజు మరి ఎన్నో దగ్గర 60%, 70% పూర్తయిన ప్రాజెక్టులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. ఆ రోజు చాలా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. మరి పోలవరం కాలువలు చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రాణహిత పోలవరం కూడా పూర్తి అయి ఉండేటివని కూడా మీకందరికీ తెలిసిందే. మీకందరికీ కూడా నేను చెప్తున్నా.